ఎవరికైనా ఆరోగ్యం బాగోపోతే, మనకు ఆరోగ్యం బాగోపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన చుట్టాలు అందరూ డాక్టర్లు అయిపోతారు. నిజమే కదా? ఎవరికైనా ఆరోగ్యం బాగోపోతే చాలు వెంటనే పక్కన ఉన్న వాళ్ళు మొదలు పెడతారు. మొన్న మావాడికి ఇలాగే జరిగింది, మావాడికి అలాగే జరిగింది, మావాడికి ఎలా చేస్తే తగ్గింది, మావాడు అక్కడ పసరేస్తే పసర తాగితే తగ్గింది, అక్కడ తావిది కడితే తగ్గింది, మావాడికి ఒకడికి ఇలాగే జరిగింది తగ్గలేదు, అలాగే మంచాన్ని ఉన్నాడు, మావాడికి ఇలాగే జరిగింది ఆడు చచ్చిపోయాడు, ఇలా చెప్తానే ఉంటారు. ఇలాంటి వాళ్ళు పేషెంట్కి లివర్ కంప్లైంట్ ఉండి లివర్ ప్రాబ్లం ఉంటే ఆర్థో డాక్టర్ దగ్గర పంపిస్తాడు, ఆ హాస్పిటల్లో బాగుంటుందని. పోనీ ఇన్ని చెప్తారు కదా, అందులో ఎవడైనా చదువుకున్న వాళ్ళు, మెడికల్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటాడంటే, మెడికల్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు అంత ఇదిగా మా వాళ్ళకి అలా జరిగింది, మా వాళ్ళకి ఎలా జరిగింది అక్కడికి అని చెప్పరు. ఏమీ తెలియని వాడు మాత్రమే అని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ మాటలు మీరు పట్టించుకోకండి. అలాంటి వాళ్ళ మాటలు విని పథ్యాలు చేయడం, పథ్యం అవసరం లేని చోట పథ్యం చేయడం, తినకూడని పదార్థాలు తినడం చేయకండి. అలా ఉండడం వల్ల కొన్నిసార్లు ఎక్కువైపోతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళని అడిగామనుకోండి, అయ్యే మా వాడికి తగ్గింది మరి నీకెందుకు తగ్గలేదు నాకు తెలియదు అంటారు సింపుల్గానే. ఇలాంటప్పుడు ఎవరి మాట వినాలి? మీరు ఎవరి మాట వినకండి. డాక్టర్ దగ్గరికి డాక్టర్నే కన్సల్ట్ చేయండి. మీకు పర్టికులర్గా మీకు తెలియకపోతే విలేజ్లో మీ దగ్గర విలేజ్లో ఎవరో ఒకరు ప్రాక్టీషనర్ డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్తే బాగుంటుందని. కొంతమందికి ఒక దగ్గర తగ్గొచ్చు, ఒక దగ్గర తగ్గకపోవచ్చు. ఎందుకంటే అందరి శరీరాలు ఒకలాగా ఉండవు, అందరి జబ్బులు ఒకటే ఉండవు. ఉదాహరణకి తలనొప్పి ఉంటుంది, తలనొప్పి రావడానికి కారణం బీపీ పెరిగి ఉండొచ్చు, స్ట్రెస్ అయి ఉండొచ్చు, నిద్ర లేకపోవడం ఉండొచ్చు, కంటి ప్రాబ్లం ఉండొచ్చు, చెవి లోపల ప్రాబ్లం ఉండొచ్చు, బ్రెయిన్ లోపల ప్రాబ్లం ఉండొచ్చు. కానీ తలనొప్పి ఉన్న ప్రతి ఒక్కడు ఎముకల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోతే ఏం చేస్తాడు ఆయన, లేదా కళ్ళ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోతే ఆయన ఏం చేస్తాడు? దగ్గరలో ఉన్న డాక్టర్ని చూపించి డాక్టర్ని ఇవ్వండి. అంతేగాని పక్కన ఉన్న వాళ్ళ మాటకి కట్టు కట్టండి, ఆ పసర వేయండి, ఈ తావిది కట్టించుకోండి అని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ మాటలు వినకండి. కొంతమంది సొంతంగా మందులు వాడేస్తూ ఉంటారు. మా అన్నయ్యకి ఇలా జరిగితే తగ్గింది కదా మందులు వాడితే అని చెప్పి వాళ్ళ తమ్ముడు కూడా అదే మందులు వేస్తూ ఉంటారు. అలా వేయడం కరెక్ట్ కాదు. అందరికీ అన్ని రకాల మందులు పడవు, అందరికీ ఒకే రకం మందు పనిచేయదు. డాక్టర్ ఆ సింటమ్స్ని చూసి ఆ జబ్బేంటో నిర్ధారించి దాన్ని బట్టి మందులు రాస్తారు. ఆ వయసు, వాళ్ళ బాడీ, వాళ్ళ ప్రాబ్లం బట్టి మందులు రాస్తారు. బాగుంటే బాగానే ఉంటుంది, వికటించిన తర్వాత బాధపడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.